ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఓఆర్ఎస్ఎల్ అంటే ఏంటి మేడం? ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. అంటే మనకి ఇదిగో ఇలాంటి ప్యాకెట్ల్లో దొరుకుతాయి. ఓకే, గవర్నమెంట్లో కూడా చక్కగా దొరుకుతాయి. గవర్నమెంట్ అండ్ ఈవెన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లోనూ ఇవి. ఓకే, సో వీటిల్లో కూడా ఫ్లేవర్ లేనివైతే బెస్ట్. ఇంకా తప్పదు బిడ్డ తాగట్లేదు అంటే లైట్ ఫ్లేవరింగ్ ఈజ్ అలౌడ్ అని ఈ మధ్య అంటున్నారు. ఓకే, సో ఇందులో ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ ఏంటంటే పకడ్బందీగా రూపొందిస్తారు. దాన్ని మనం వాళ్ళు చెప్పినంత నీటిలో కలిపేసి పెట్టుకుంటే మనకి లీటర్కి 75 మిల్లీ ఈక్వివలెంట్ సోడియము, లీటర్కి 75 మిల్లీమోల్ గ్లూకోజు, 20 మిల్లీ ఈక్వలెంట్ పొటాషియము, తర్వాత ఇలాగే క్లోరైడ్, సిట్రేటు ఒక పర్టిక్యులర్ వాల్యూ ఉంటుంది అన్నమాట. సో అది కనుక మనం తాగితే డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కరెక్ట్గా వాటరు, ఈ సోడియము ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళి కరెక్ట్గా మళ్ళీ మనం కోల్పోయిన నీటిని నింపి రక్త సరఫరా మంచిగా ఉండేట్టు చూసి, తద్వారా ఆక్సిజన్ సరఫరా సరిగ్గా ఉండేట్టు చూసి మన బీపీ డౌన్ అవ్వకుండా కాపాడుతుంది. ఓకే, అయితే మేడం మీరు అంటే ఫేక్ ఓఆర్ఎస్ని తీయించడానికి మార్కెట్లో మీరు చాలా ఫైట్ చేస్తున్నారు. సో ఎందుకంటారు మేడం, ఎందుకు ఇంత ఫైట్ చేయాల్సి వచ్చింది? ఎందుకో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మెయిన్ ప్రాబ్లం చేసిన వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు. బిగినింగ్ జగ్దేల్ అనే కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు దీన్ని. తర్వాత జాన్సన్ వాళ్ళు కొన్నారు. 2023లో కెన్వ్యూ కంపెనీకి మార్చారు. జాన్సన్ వాళ్ళదే కెన్వ్యూ కంపెనీ కూడా. సో వీళ్ళు ఏం చేశారు, ప్రజలు ఎలాగ ఓఆర్ఎస్ అడుగుతారు అని చెప్పి పేరు ఓఆర్ఎస్ఎల్ అని పెట్టి మెడికల్ షాపుల్లో, హాస్పిటల్స్లో ఇంకెక్కడ పడితే అక్కడ పెట్టేశారు. పెట్టేసి ఓఆర్ఎస్ అని అడిగితే ఇలాంటివి ఇవ్వకుండా ఇవి ఇవ్వటం మొదలుపెట్టారు. వీళ్ళని చూసి వేరే కంపెనీ వాళ్ళు కూడా పెట్టడం మొదలుపెట్టారు. ఇంకా ఓఆర్ఎస్ ఫిట్ అని కూడా ఉంది. సో వీటన్నిటిలో ఏంటంటే చక్కెర శాతం అధికంగా ఉంటుంది. చక్కెర శాతం అధికంగా ఉంటే ఏమవుతుంది, నీటిని పేగులోకి లాగేస్తుంది. సో మనం మోషన్స్ కానీ ఇచ్చే మందు అనుకుని ఇస్తున్నది మీరు మోషన్స్ ఇంకా పెంచేస్తుంది. అంటే ఇవి తీసుకుంటే ఇంకా మోషన్ ఇంకా పెరుగుతుంది. తెలియక ఇచ్చేసే వాళ్ళు. సో అందుకనే నేను దీని గురించి ఎందుకంటే మన దేశంలో ప్రతి సంవత్సరం ఇప్పుడు 100 మంది పిల్లలు చనిపోతుంటే 5 ఏళ్ల లోపు ఏజ్ గ్రూప్లో 100 మంది చనిపోతుంటే 13 మంది మోషన్స్ వల్ల చనిపోతున్నారు. ఓకే, అలాంటిది మోషన్స్కి నువ్వు ఓఆర్ఎస్ అని వెళ్ళి అడిగితే తండ్రిగా నీకు మోషన్స్ పెంచేది ఇచ్చి నీ బిడ్డ ప్రాణాలకి రిస్క్ పెట్టే అంత ప్రమాదకరమైంది మీకు అమ్మారు ఇన్ని రోజులు. ఓకే, సో అందుకని నేను గట్టిగా ముందేమో అవేర్నెస్ తీసుకొచ్చాను. తర్వాత గవర్నమెంట్కి లెటర్స్ రాస్తానే ఉన్నాను కూడా. ఇంకా అది కూడా పని అవ్వకపోతే 2022లో రూల్ వచ్చింది, ఏప్రిల్ 8 ఇలాంటి వాటి మీద ఓఆర్ఎస్ అని వాడొద్దు అని చెప్పారు. రూల్ వచ్చింది. కానీ 3 నెలల్లో రూల్ మార్చేశారు. కింద ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాసి అమ్ముకోండి, ఇది ఓఆర్ఎస్ కాదు అని రాసి అమ్ముకోండి అంట. మన వాళ్ళలో ఎవరు చదువుతారు, చదివినా ఎవరికి అర్థమవుతుంది? ఇది అన్యాయం కదా. ఇది వాళ్ళని లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవటానికి తప్ప ఇది ఎందుకు పనికిరాదు. ఎందుకంటే మెడికల్ షాప్ అతను ఏమిస్తే అది తీసుకుంటారు. పల్లెటూళ్ళు వాళ్ళకి అసలు తెలియదు పాపం. తీసుకుంటారు, ఇస్తారు. బిడ్డలకు మోషన్స్ ఎక్కువైపోతాయి, పిల్లలు హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుంది, చనిపోతారు. దీనివల్ల ఇంకా ప్రమాదం వస్తుంది. సో ఒకటి క్లియర్గా చెప్తున్నా, ఓఆర్ఎస్ చెడు కాదమ్మా. ఈ ఓఆర్ఎస్ అని పేరులో పెట్టుకుని ఓఆర్ఎస్ఎల్ అనేది ఉంది చూసారా, ఇది మట్టుకు చాలా 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 చెడు.
డీహైడ్రేషన్ అప్పుడు అస్సలు ఇవ్వకూడదు. డీహైడ్రేషన్స్ అంటే మోషన్ వచ్చినప్పుడు డీహైడ్రేషనే కాదు, జ్వరము, డెంగ్యూ జ్వరం, ఏ డీహైడ్రేషన్లో అయినా ఇది మంచిది కాదు. అందుకే అది నేను గట్టిగా పోట్లాడాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే వీళ్ళు డిస్క్లైమర్ పెట్టి అమ్ముకోండి అన్నారో ఇంకా నా వల్ల కాలేదు. అందుకని తెలంగాణ హైకోర్టులో పిల్ వేసాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇది అలౌ చేయకూడదు అని గట్టిగా. తర్వాత ఏం చేశాను, మెడికల్ షాపులకి మా నాన్నని పంపి వీడియోలు తీసాము. అంటే మనం వెళ్ళి అడిగితే ఇది ఇస్తున్నారు, కొంతమంది ఇది ఇచ్చేవాళ్ళు. ఆ వీడియోలు, ఆ ప్రూఫ్లు, పేరెంట్స్ నుంచి లెటర్స్ అన్నమాట. అంటే మా బిడ్డకి ఇది ఇస్తే ఇంత నష్టపోయాడు మా బిడ్డ అనేది ఆ లెటర్స్, వేరే పీడియాట్రిషియన్స్ నుంచి లెటర్స్ తీసుకుని జేపీ నడ్డా గారికి, మోడీ గారికి ఇంత ఫైల్స్ పంపాను. చివరికి అప్పుడు ఆర్డర్ వచ్చింది మనకు అక్టోబర్లో. అక్టోబర్ 14th 15th మనకు ఆర్డర్ వచ్చింది ఈ వాడకూడదు అని, ఓఆర్ఎస్ అనే పేరు ఇటు మీద పెట్టకూడదు అని. ఎందుకంటే ప్రజలు దీన్ని నిజమైన ఓఆర్ఎస్ అనుకుంటున్నారు. సో మళ్ళా చెప్తున్నా, ఓఆర్ఎస్ మంచిది, ఫేక్ ఓఆర్ఎస్లు మంచివి కాదు. ఓకే, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, లూజ్ మోషన్స్ పెరిగిపోతాయి. సో ఆ ఆర్డర్ వచ్చాక జరిగిన తతంగం మీకు తెలుసు. ఎందుకంటే ఢిల్లీ హైకోర్టులో మళ్ళీ స్టే తెచ్చుకున్నారు, ఆ మిగిలిన స్టాక్ క్లియర్ చేయటానికి చూశారు. తర్వాత మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో October 30 November 12 మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయి, నో మీరు ఓఆర్ఎస్ అని పెట్టుకుని అమ్మకూడదని. అయినా ఇప్పటికీ కూడా మిగిలిన స్టాక్ కొన్ని చోట్ల అమ్ముతున్నారు వీళ్ళు. అంటే గవర్నమెంట్ని ఒబే చేయట్లేదు, కోర్ట్ని ఒబే చేయట్లేదు. సో ఇది ఇప్పుడు బ్యాండ్. యాక్చువల్గా మీకు ఎవరన్నా అమ్మితే మీరు పోలీస్ రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు ఇవి అమ్మితే. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, కోర్ట్ ఆర్డర్ ఉంది.